హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం. ఈరోజు మన ఈ వీడియోలో ఇంతకుముందు మీకు చూపించిన వీడియోలో ట్రాక్టర్ పెట్టి దున్నించాను. సమ్మర్లో మనం మళ్ళీ కూరగాయల క్రాప్ తీసుకుందాం అని చెప్పి అయితే బాగా పూర్తిగా కింద గెరిక వేరు బాగా లోతుగా ఒక అడుగు మందం పాకి మట్టి అంతా కూడా వానల కారంగా గట్టిగా అయిపోయి బాగా గట్టిపడిపోయింది. దాన్ని మొత్తాన్ని కూడా మనం ట్రాక్టర్ పెట్టి మనకు తెలిసిన కుర్రోడి చేత బాగా దున్నించాము. అదే మన పొలానైతే ఇలా నాగలు పెట్టి ఒకసారి దున్నిచ్చి ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ రోటావేటర్ వేపిస్తారు. మట్టి పెడ్లన్నీ కూడా పుల్లైపోయి మట్టి నీట్గా అవుతుంది. మనం కావాల్సిన సాల్ట్ వేసుకొని మనం ఏమైతే పంట వేయాలనుకుంటున్నామో ఆ నారు తెచ్చి నాటేసుకుంటాము. కానీ ఇక్కడ మళ్ళీ నేను రోటావేటర్ వేపిద్దామంటే మన వాళ్ళ దగ్గర ఆ మిషన్ పాడైపోయిందని చెప్పాడు. ఇంకా మనం వెయిట్ చేసి వేయించాల్సిన టైం కూడా లేదు. అందుకని వెంటనే నేనే చిన్న మన దగ్గర ఉన్న పనిముట్లు నాగళ్ళతో గొర్రుతో మట్టిని మెడ్డలన్నీ చదును చేసి కొద్దిగా నీటిని తడి చేసుకుంటూ ఆ పెడ్డలన్నిటిని నలగొట్టుకొని ఆ పైన ఎండిపోయిన గడ్డి అంతటిని కూడా నీట్గా తీసేసి పెద్ద రాళ్ళని కూడా వేరేసాను. మీకు ఇప్పుడు వీడియోలో కనపడుతున్నట్టుగా నేను సాల్ట్ వరుస కోసం అటు నుంచి ఇటు కొబ్బరి తాడు కట్టుకున్నాను. దానికి అనుగుణంగా మన దగ్గర ఇలా పాదులు చేసుకునే ఒక చిన్న నాగల టైప్ ఉంది. దాంతో నేను ఇలా చిన్న సైజు పాయలుగా చేసుకొని దానిలో ముందు నేను టమాటా నారు నాటాను. ఫస్ట్ ఇలా ఎందుకు చేసుకున్నానంటే ఇప్పుడు మనం ఆ నారు నాటుకొని మొక్క కొద్దిగా అభివృద్ధి చెందిన దాకా మనం పెట్టిన నీళ్లు కానీ వేసిన ఎరువు కానీ ఆ మొక్క తీసుకొని కొంచెం త్వరగా గ్రో అవుతుందనే ఉద్దేశంతో వేశాను. సమ్మర్లో కూడా మనం టమాటాలు పండించడానికి నర్సరీలో నారుని అభివృద్ధి చేస్తారు. మనం తీసుకునేసరికి ఆ నారు కూడా అందరూ తీసేసుకొని ఇంకా మిగిలిపోయిన కొద్దిగా ఉంటే ఏదో మనకి కొద్దిగా అప్పుగా అంత బెస్ట్ నారు అయితే కాదు, ఒక రకమైన నారు దొరికింది. సరే మనకి ఇప్పుడు ఎటు అందుబాటులో ఉన్నది ఇదే కాబట్టి తెచ్చి వేసుకున్నాను. రెండు మొక్కలు కానీ 3 మొక్కలు 4 మొక్కలు కలిపి పెట్టుకున్నాను. ఈ ఉన్న నారుని మనం ఎంతెంత డిస్టెన్స్లో మొక్క నాటుకోవాలో ముందుగానే ఆ 2-3 మొక్కలు అలా కలిపి ముందుగానే వేసుకున్నాను. తర్వాత దాన్ని మనం నీళ్ళు కొంచెం వాటర్ ఇచ్చి దాన్ని నాటుకున్నాను. ఈసారి ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువగా కనుక ఉండినట్లయితే ఇంతవరకు ఏదో ఒక ఆలోచన చేసి వాటి వరకు సెమీ షేడ్ ఒక 50% ఉండే నెట్ తెచ్చి దానికి అరేంజ్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం మరి రాను పనిని బట్టి ఎలా ఉండిద్దో దాన్ని బట్టి నేను అరేంజ్ చేసుకుంటాను. ఏదైనా మనం ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల మనం నాటిన నారైనా సరే వేసిన విత్తనం అయినా సరే మొలక వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి ఎండాకాలం ఎంటర్ అయిందంటే ఆ ఎండ సెగకి మనం వేసిన విత్తనం కానీ నారు కానీ ముందు మొలకెత్తదు, నాటుకోదు. మనం ఎంత ప్రయత్నం చేసినా కొద్ది కష్టంగానే ఉండిద్ది. ఈ లోపల కనుక మనకి మొక్క కనుక వచ్చినట్లయితే మనం దాన్ని సంరక్షించుకోవచ్చు. ఈ విధంగా నేను నారు వేసుకునే ముందే ఆ పాయల్లో మామూలు నీరు పారించాను. తర్వాత మన దగ్గర ఉన్న కంపోస్ట్ ఎరువుని కొంచెం వేరే ఆర్గానిక్ ఎరువులన్నింటిని కలిపి ఒక పౌడర్ లాగా చల్లాను, లేయర్ లాగా. తర్వాత మనం కావాల్సిన నీరు ఇచ్చుకుంటా ఆ మొక్కలన్నింటినీ కూడా నేను నాటుకున్నాను. ఇలా నారు కనుక బాగుండి ఉంటే మనకి ఒక్కొక్క మొక్క పెట్టినా సరిపోద్ది. నారు మనకి అంతగా లేదు కాబట్టి నేను 2-3 మొక్కలు పెట్టి నాటుకున్నాను. ఇక్కడ కూడా మనం సేమ్ ఆ దంతె సహాయంతో మట్టి పెడ్డలన్నింటిని కూడా నీట్గా మొత్తం మట్టిని చదురుకొని ఆ గడ్డిని అంతటిని కూడా వేరేసుకొని మళ్ళీ చిన్న 3 పాయలుగా ఆ కొబ్బరి తాడు సహాయంతో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మనం బెండ విత్తనాలు అలానే దోస విత్తనాలు పెట్టుకుందామని ఇప్పుడు ఎలా పెడతానో ఒకసారి చూపిస్తాను. అయితే మీకు ఇక్కడ బెండ విత్తనాలు వేయడం చూపించలేకపోయాను, మీకు దోస విత్తనాలు వేయడం చూపిస్తాను. ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఆ పాయల్లో నీరు పారించాను. అలాగనే ఆవు మూత్రము, మన దగ్గర ఉన్న ఆర్గానిక్ ఎరువు, ఆర్గానిక్ పౌడర్లు అంతా కలిపిన మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా వేశాను దానిలో. ఇప్పుడు వాటిలో నేను విత్తనాలు వేస్తాను. విత్తనాలని మనం ఎప్పటికప్పుడు ఇలా కొనుక్కోకుండా మనం వేసుకునే పంటలోనే కొన్ని మంచి కాయలని చూజ్ చేసుకొని వాటిని ఎండబెట్టుకొని ఆ విత్తనాలు మనం సేవ్ చేసి పెట్టుకుంటే మనం నెక్స్ట్ పంటకి వెంటనే వాటిని వాడుకోవచ్చు. మళ్ళీ వాటిని ఎక్కువ రోజులు దాయకూడదు, మళ్ళీ అవి సరిగా మొలకెత్తవు. ఇలాగ మనం విత్తనాలను ఎక్కడి నుంచి కొనుక్కునే పని లేకుండా మన గార్డెన్లో వచ్చిన కాయల నుండి మన విత్తనాలను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను.
ఒక సొరకాయ నుంచి విత్తనాలు తీసి మళ్ళీ మా గార్డెన్లో నేను నాటుకున్నాను. అవి మంచిగా వెంటనే మొలకలు వచ్చేసాయి. ఆ వీడియో మన ఛానల్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ దోస విత్తనాలు మనం కొనుక్కొచ్చినవే. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ పాయ లోపల ఆ విత్తనాలు వేస్తున్నామో అదే విధంగా బెండ విత్తనాలు కూడా వేసుకొని మనం ఆ విత్తనాలు కనపడకుండా మట్టిని కవర్ చేయాలి. తర్వాత పైన నెమ్మును బట్టి మనం పైన నీళ్లు కొంచెం చిలకరించుకుంటా చూసుకుంటే మొక్క వచ్చిన దాకా జాగ్రత్తగా ఆ స్ప్రౌట్ వస్తుంది. ఆ మొక్క వచ్చిన తర్వాత కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఓకే, బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.